Daily. Taste the Daily. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సిద్దిపేట పర్యటన ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు సన్నిహితులను కవిత కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారులు నందిని సిద్ధారెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్ధారెడ్డిని కుశల ప్రశ్నలు వేశారు. సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్తూ అల్వాల్లోని సిద్ధారెడ్డి నివాసానికి కవిత వెళ్లారు. హరీష్ రావు సన్నిహితులను కవిత కలవడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అడుగులు తీసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మకు సంబంధించి మొత్తంగా కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ నవరాత్రుల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమ సమయం నుంచే ఈ యొక్క బతుకమ్మ పైన మొత్తం విశ్వవ్యాప్తంగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ వచ్చాక కూడా ఆ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి ఏడు నవరాత్రుల సందర్భంగా, దసరా నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఒక్కసారి బ్రేక్ వచ్చిన కంటిన్యూలో భాగంగా ఈసారి జాగృతి ఆధ్వర్యంలో మరొకసారి బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. అయితే గతంలో భిన్నంగా ఈసారి మొత్తం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా కవిత బతుకమ్మ ఉత్సవాలు జాగృతి ఆధ్వర్యంలో జరుగుతాం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఇక ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సొంతగానే రాజకీయ వేదికను పెట్టుకోవాలని ఒక ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా ఈ 9 రోజులు నిర్వహించాలనుకుంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు అంతర్గత ఆసక్తికరంగా మారినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలోనే తొలిసారిగా ఈ రోజు అక్కడికి వెళ్లడం చింతమడక, కేసీఆర్ స్వగ్రామమైనటువంటి చింతమడకలో బతుకమ్మ ఉత్సవాలకు ఆడడానికి సంబరాలకు అక్కడికి వెళ్తున్నాం కూడా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమె మాట్లాడిన తీరు కావచ్చు, ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆమె రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు పెను సంచలనంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కు ఒక రకంగా ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలతోని పార్టీ నుంచి సస్పెండ్ గురైన తర్వాత కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. అదే సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గానే ఆమె రాజకీయ అడుగులు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ప్రత్యేకంగా సిద్దిపేట నియోజకవర్గంపై ఎందుకు దృష్టి పెట్టిందో అని కొంత రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీల వర్గాల్లో కూడా కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, కవిత రాజకీయ నిర్ణయాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ రోజు హైదరాబాద్ నుంచి వెళ్తున్న క్రమంలో సిద్దిపేటకు వెళ్లి సిద్దిపేట నియోజకవర్గంలో భాగమైన చింతమడకలో ఇప్పుడు కవిత అక్కడ చేరుకుంది. సో వెళ్తున్న క్రమంలో సిద్దిపేటలో ఆగినటువంటి ఆమెకు పెద్ద ఎత్తున కొంత మహిళలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా కవిత అభిమానులు ఆమెను ఒక పెద్ద ఘన స్వాగతం పలికి ఆమెకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సో అది ఒక వైపు ఉంటే ఆ మార్గ మధ్యలోనే వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ అల్వాల్లోని సిద్దిపేట నియోజకవర్గం సంబంధించినటువంటి ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి సాహితీవేత్త అయినటువంటి నందిని సిద్ధారెడ్డిని కలవడం కూడా ఇప్పుడు రాజకీయంగా కొంత ఆసక్తికరమని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు అదే విధంగా హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా వస్తున్నటువంటి నందిని సిద్ధారెడ్డిని ఇప్పుడు కవిత కలవడం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సిద్దిపేట మొదట్లో కేసీఆర్ ఉండే, తర్వాత కేసీఆర్ తర్వాత మొత్తంగా హరీష్ రావు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ పెద్ద ఎత్తున అఖండ విజయం సాధిస్తూ వస్తున్నాడు. రికార్డు స్థాయిలో విజయాలు కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కవిత కూడా సిద్దిపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి సిద్దిపేట నియోజకవర్గం నుంచే తన రాజకీయ భవిష్యత్తు అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కేసీఆర్ ఏదైతే వ్యూహాలు అమలు చేశాడో ఇప్పుడు కవిత కూడా దాని ప్రకారమే నడుచుకుంటున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పార్టీ పెట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు కేసీఆర్ కూడా టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజులు విరామం ఉంది. అనేక మంది విస్తృత స్థాయిలో కొంత అభిప్రాయ సేకరణ చేశారు. అందులో ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ వివిధ రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఇతరత్ర సంఘాలు, సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది అభిప్రాయాలు సేకరించారు. అల్టిమేట్ గా చివరకు తెలంగాణ ఉద్యమ సాధనలో క్రియాశీలంగా మారినటువంటి అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని వారికి మద్దతు కూడగట్టి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పార్టీని పెద్ద ఎత్తున రూపాంతరం చెందించి మొన్నటి వరకు అధికారానికి వచ్చేంత వరకు జారింది.
చేరింది. సో ఇప్పుడు కవిత కూడా కేసీఆర్ మార్గంలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఒక ఆలోచన ఉంటుంది. సో గతంలో మాదిరి కేసీఆర్ మాదిరిగానే అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ తర్వాత పార్టీ ఏర్పాటుపై నిర్ణయం చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. అది కూడా గతంలో కేసీఆర్ ఎక్కడైతే చింతమడక నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో టీఆర్ఎస్ పార్టీ ద్వారా, ఇప్పుడు కవిత కూడా అదే ప్రణాళిక అదే వ్యూహాలు అమలు చేయాలనుకుంటుంది. సో చింతమడకకు వెళ్లి ఫస్ట్ సొంత ఊర్లో అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి సొంత ఊర్లో అదందరినీ కలిసి తను వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మమేకమైన తర్వాత అక్కడి నుంచి రాజకీయంగా భవిష్యత్ అడుగులు వేసేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక రకంగా చూస్తా ఉంటే బీఆర్ఎస్ లో ఈ పరిణామాలు కొంత ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పవచ్చు. మరొకసారి మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ కానీ కవిత తన రాజకీయంగా ఇట్లాంటి చర్యలకు అవకాశం ఇస్తుందా అని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. మరోవైపు హరీష్ రావు వర్గీయులు కావచ్చు, హరీష్ రావుకి సంబంధించిన అభిమానులు కూడా కొంత కవిత పైన కాస్త సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి కవిత ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో బతుకమ్మ సంబంధించి చింతమడక నుంచి జాగృతికి సంబంధించి బతుకమ్మ సంబరాలు చేయడానికి కారణం ఏంది, ఎందుకు ఇట్లా పదే హరీష్ రావు టార్గెట్ చేయడం కారణం ఏంది, సమయం సందర్భం అవకాశం వచ్చినప్పుడల్లా హరీష్ రావునే టార్గెట్ చేసుకుని కవిత ఆరోపణలు కానీ విమర్శలు చేయడం కానీ ఎంతవరకు కరెక్ట్? మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి మొదటి నుంచి కూడా పార్టీలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా చాలా కీలకంగా ఉన్నాడు. కేసీఆర్ అడుగుజాడలో కేసీఆర్ చెప్పినట్టే వినుకుంటూ కేసీఆర్ ప్రణాళిక అమలు చేస్తూ వచ్చినట్టు హరీష్ రావుకు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? సో హరీష్ రావు ఎప్పుడు కేసీఆర్ నమ్మిన బంటూ, కేసీఆర్ సంబంధించి అత్యంత నమ్మకస్తమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా సొంత కుటుంబ సభ్యుల నుంచే, సొంత కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచే ఇలాంటి ఆరోపణలు విమర్శలు రావడం చాలా మానసికంగా బాగా కుంగిపోతున్నాడు. ఇది కరెక్ట్ కాదేమో, కవిత ఈ విషయంలో మరొకసారి ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావు వర్గీయులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు కవిత తీసుకుంటున్నటువంటి నిర్ణయం కావచ్చు, సో భవిష్యత్తులో రాజకీయంగా బీఆర్ఎస్ అదేవిధంగా కవిత మధ్య ఎలాంటి రాజకీయంగా పరిణామాల కారణమవుతుందో మనం వేచి చూడాలి. ఇప్పటికే కవిత దాదాపుగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సొంత పార్టీ సొంత వేదిక పెట్టుకోవాలని డిసైడ్ అవుతుంది. మరోవైపు హరీష్ రావు పైన అవకాశం వచ్చినప్పుడల్లా ఆరోపణలు చేస్తా ఉంది, విమర్శలు చేస్తా ఉంది. మరోవైపు కేటీఆర్ కు ముందస్తుగానే హరీష్ రావు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది. ఇవన్నీ పరిణామాలు బీఆర్ఎస్ లో ఎట్లాంటి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల కారణమవుతాయో అన్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఈ రోజు కవిత బతుకమ్మ సందర్భంగా హరీష్ రావుకు సంబంధించి దగ్గర మనుషులను, హరీష్ రావు మనుషులు అనుకున్నటువంటి హరీష్ రావు కోటరీగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా టార్గెట్ చేసి ఒక్కొక్కరిని కలుసుకొని వాళ్ళ మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఒక ఆలోచన జరుగుతుంది. సో మరి కవిత హరీష్ రావుకు సంబంధించిన వ్యక్తులను కావచ్చు, సిద్దిపేట నియోజకవర్గంలో కవిత భవిష్యత్తులో కూడా ఎలాంటి మద్దతు ఉంటుంది, నిజంగానే హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావు లేకుండానే కవితకు పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందా అక్కడ ప్రజలు అనేది మాత్రం భవిష్యత్తులోనే తేలాల్సి ఉంటుంది. అనుష. ఎస్ రాధాకృష్ణ, అయితే మొన్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కవితను కలవడం జరిగింది. దానికి అంటే విష్ణువర్ధన్ రెడ్డి కవిత జాగృతి పార్టీలో చేరబోతున్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దానిపై విష్ణువర్ధన్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మాజీ మంత్రి హరీష్ రావు సన్నిహితుడైన నందిని సిద్ధారెడ్డిని కవిత వెళ్లి కలిశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అనగా నందిని సిద్ధారెడ్డి రాజకీయాలకు అతీతంగా ఉంటాడు. ఆయన తెలంగాణకు సంబంధించి సాహితీకి సంబంధించి తెలంగాణ సంస్కృతి సాహితీకి సంబంధించి పెద్ద ఎత్తున ముందు ఉంటాడు. సో అందులోనూ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాడు కేసీఆర్ సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి, హరీష్ రావుకు కేసీఆర్ సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి కవిత మొదటి నుంచి కూడా జాగృతి ఆధ్వర్యంలో అనేకమైన సాంస్కృతికంగా బలోపేతం చేయడం, తెలంగాణ అస్తిత్వం సాంస్కృతిక దాన్ని వైభవాన్ని మరింత జాగృతం చేయడానికే జాగృతి ఏర్పాటు చేస్తుందని చెప్తుంది. సో భవిష్యత్తులో కవిత గనక ఏదైనా రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే దానికి నందిని సిద్ధారెడ్డి సాంస్కృతికంగా కావచ్చు, సాంస్కృతిక వేదికగా అతని సూచనలు సలహాలు తీసుకునేందుకే ముందస్తుగా కలిసి ఉంటారేమో అని చెప్పేసి ఒక చర్చ లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నందిని సిద్ధారెడ్డి టీఆర్ఎస్ కు అదే తెలంగాణ ఉద్యమానికి ఎలా వెన్నుదన్నుగా నిలిచాడో ఇప్పుడు భవిష్యత్తులో కవిత పెట్టే పార్టీ కావచ్చు, కవిత పెట్టే వేదికకు అలా మద్దతు కూడగట్టేందుకే నందిని సిద్ధారెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది. సో భవిష్యత్తులో తాను తీసుకునే నిర్ణయాలకు మీరు మద్దతుగా ఉండండి అని ఒక సూచన, ఒక సలహాలు తీసుకునేందుకు ఒక రిక్వెస్ట్ పరంగానే నందిని సిద్ధారెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ నందిని సిద్ధారెడ్డిని కలవడం కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. సో నందిని సిద్ధారెడ్డితోనే కవిత కలవడం
కలవడం ఎండ్ అవుతుందా, లేకుంటే భవిష్యత్తులో మరికొంతమంది కేసీఆర్ సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు సన్నిహితులను కలిసే అవకాశం ఉంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఎందుకంటే మొన్న మాట్లాడిన తీరు చిట్చాట్ లో భాగం కూడా బీఆర్ఎస్ లోని చాలా మంది వ్యక్తులు, కీలక నేతలు కూడా నాతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు, నాతో టచ్ లో ఉన్నారు. సో అందరి పేరు చెప్పలేను, కానీ భవిష్యత్తులో సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ప్రస్తుతానికి తాను పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. సో కేసీఆర్ గతంలో ఏ విధానం అయితే అవలంబించారో నేను అదే విధానం అవలంబిస్తాను. విస్తృతంగా ఏదైనా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. అల్టిమేట్ గా మనం ఒక పార్టీ, ఒక వేదిక ఏర్పాటు చేస్తే దాని వల్ల ప్రజలకు ఏదైతే ఒక ఎజెండాతో పోతున్నామో ఆ ఎజెండాకు అనుగుణంగానే ఆ సక్సెస్ అయ్యే విధంగా మన అడుగులు ఉండాలి తప్ప ఏదో ఒక పార్టీ ఒక వేదికను సృష్టించి చేతులు దొరుకుతుంటే సరిపోదు అనే ఒక భావనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నిన్న ఆమె మాటల సందర్భంలో కూడా పదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సో ఇప్పుడు తాజాగా కూడా ఆమె వేస్తున్న అడుగులు కూడా దీన్ని మరొకసారి నిరూపితం చేస్తున్నాయని మనము అనుకోవాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.